వెల్కమ్ బ్యాక్ టు లక్కీ టాక్స్. వీడియోస్ పోస్ట్ చేయడం అనేది డిలే అవుతుంది, ఎందుకు అంటే ఖాళీ ఉండటం లేదన్నమాట. సో ఏమనుకోకండి, వీడియోనైతే ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ వచ్చేసి మా బాబుది 6th month ఫోటోషూట్ అనమాట. యాక్చువల్గా 16th చేశాను, కానీ నాకు వీడియోస్ ఎడిట్ చేసి అప్లోడ్ చేసుకోవడానికి లేట్ అయ్యి నేను అప్లోడ్ చేయలేదు. సో ఇక్కడైతే ఫస్ట్ వన్ని రెడీ చేసేసాను. తర్వాత నేను ఏదైతే థీమ్ అనుకున్నానో దానికోసం అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. హాఫ్ బర్త్డే కదా, నాకు ఫస్ట్ నుంచి నేను కేక్స్తో ప్రిపేర్ చేద్దాము అని అనుకున్నాను. కేక్స్ అంటే ఇప్పుడు అందరూ కేక్స్తో రొటీన్గా చేస్తున్నారని చెప్పి నేను అప్పుడు కప్ కేక్స్ అనేసి పెట్టుకున్నాను అనమాట. సో కప్ కేక్స్ తీసుకొని నేను వాటితో నెంబర్ అనేది రెడీ చేశాను. ఆ తర్వాత మరీ బ్యాక్గ్రౌండ్ అంతా ప్లెయిన్గా ఉందని చెప్పేసి బిస్కెట్స్ ప్యాకెట్స్ ఉంటే దాంతో కొంచెం అరేంజ్మెంట్స్ అయితే చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ బర్త్డే అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో ఒక బ్యానర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను కేక్స్తో నెంబర్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అన్నది ఇక్కడ వీడియోలో నేను పెడుతున్నాను అనమాట. అదే అండ్ ఈసారి ఏంటంటే మా హస్బెండ్ ఉండడం వల్ల నాకు ఒక ప్లస్ పాయింట్ అయింది. ఎప్పుడు వీడియోస్ నేను నా అంతటి నేను తీసుకుంటూ నాకు నేనే పెట్టుకుంటూ ఉండడం వల్ల కొంచెం డిఫికల్ట్గా ఉండేదన్నమాట. ఈసారి మా హస్బెండ్ తీస్తూ ఉండేవారు, నేనేమో కింద అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తూ ఉన్నాను. పైనుంచి తను చెప్పడం, కింద నుంచి నేనేమో ఇవన్నీ అరేంజ్మెంట్ పెట్టుకోవడం, అలా ప్రాసెస్ అంతా అలా అయిందనమాట. ఫైనల్గా అయితే అలా ఒకలాగా పెట్టేశాను. వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్త వాళ్ళు అయితే కొంచెం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం సజెస్ట్ చేయండి, ఛానల్ బాగుంది అని చెప్పి. అండ్ వీడియోస్ నావి డ్యూరేషన్ తక్కువగా అనిపిస్తున్నాయి, నాకు అనిపిస్తున్నాయి, మీకు కూడా అనిపిస్తే కింద కమెంట్స్ అయితే చేయండి. అలానే నెక్స్ట్ మంత్ ఫోటోషూట్కి నాకు దగ్గర ఏ ఐడియా లేదనమాట. ఒకవేళ మీ దగ్గర ఏమైనా కొత్త ఐడియాస్ ఉంటే నాకు కమెంట్స్లో పెట్టండి అనమాట. కమెంట్స్లో పెడితే నేను చూస్తాను. నాకు ఐడియా నచ్చితే నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. అంటే ఒక మంత్ కాకపోయినా ఇంకొక మంత్ అయినా నేను ట్రై చేయొచ్చేమో. సో మీకు ఏవైనా కొత్తగా అనిపిస్తే నాకు కమెంట్స్లో అయితే పెట్టండి, నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. సో నేను ముందు చెప్పాను కదా, పైన బ్యానర్ అనేది పెట్టాను. బ్యానర్ అంటే అదే ఇట్స్ మై హాఫ్ బర్త్డే అని చెప్పేసి స్టిక్కర్స్ లాంటివి కొనేసి పెట్టాను. అండ్ కింద కూడా స్పేస్ ఖాళీగా ఉందని చెప్పి బిస్కెట్ ప్యాకెట్స్తో అలా కింద అరేంజ్ చేశాను అనమాట. అవి కూడా 6 అనేది నెంబర్ ఇండికేషన్ కోసం అని 6 ప్యాకెట్స్ అయితే పెట్టాను. హాఫ్ బర్త్డే ఏమో కప్ కేక్ మీద పెడితే వాడేమో ఉండట్లేదని చెప్పి వాడికి ఇచ్చాను. వాడు అది పేపర్ అవ్వడం వల్ల నలిపేశాడు. అండ్ తర్వాత వాడికి చేతికి కప్ కేక్ ఇచ్చాను అనమాట. ఆ కప్ కేక్ కూడా ఫుల్గా చిదిమేశాడు, ఉండట్లేదు. కానీ అంటే ఇప్పుడు పాకుతున్నాడు కదా, సో ఉండట్లేదు అనమాట. అండ్ తర్వాత కేక్ తీసుకొచ్చి పెట్టాను. కేక్ కూడా జస్ట్ చెయ్యిని ఇలా చిన్న తగిలించాడు, అది కూడా క్లాత్కి టచ్ అయిపోయి అంటుకుంది. సో అలా ఫైనల్గా అయితే అలా ఫొటోస్ నెమ్మదిగా తీసేసామన్నమాట. అది నాకు ఎందుకు ఈజీ అయిందంటే మా హస్బెండ్ ఉండడం వల్ల ఈజీ అయింది ఈసారి. లేదంటే నేను ఒక్కదాన్ని అనుకో నాకు ఇంకా డిఫికల్ట్గా అయిపోదును. సో ఎలా అయితే నేను కానీ ఫొటోస్ అయితే బాగా వచ్చాయి. ఫొటోస్ కనుక చూడాలి అనుకుంటే కమెంట్స్ పెట్టండి, నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను పోస్ట్స్ అన్నీ కూడా. ఈసారి వీడియో క్రెడిట్స్ అయితే మా హస్బెండ్కే అనమాట, ఫుల్ క్రెడిట్స్ తనకే. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా అయితే కేక్ అయితే కట్ చేసేసాము. సో మా పాపని నేను చెప్తున్నాను అనమాట, సాంగ్ పాడు, హాఫ్ బర్త్డే కదా, బర్త్డే సాంగ్ పాడు అంటే పాడింది. సో నెక్స్ట్ అదే పాడుతుందన్నమాట. అది నెక్స్ట్ క్లిప్లో చూసేయండి. అంతే, బాయ్. పాడు, సాంగ్ పాడు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday to